డిసెంబర్ 2011లో జీవితాన్ని మార్చివేసిన ఒక ప్రమాదం అన్నింటినీ మార్చివేసింది. తన ద్విచక్ర వాహనం నడుపుతుండగా మానసి జోషిని ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఆమె ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. వైద్య ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్ వైద్యులు దానిని తొలగించవలసి వచ్చింది. చాలా మందికి ఆ క్షణం కలల ముగింపు అని అర్థం. మానసికి ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 6 ఏళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆమె జీవితంలో ఒక భాగం. కాలు కోల్పోయిన తర్వాత కూడా ఆమె తాను ప్రేమించిన క్రీడను వదులుకోవడానికి నిరాకరించింది. కోలుకోవడం, తీవ్రమైన శిక్షణ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని సమతుల్యం చేసుకుంటూ ఆమె తనను తాను శారీరకంగా మరియు మానసికంగా పునర్నిర్మించుకుంది. ఆమె దృఢ సంకల్పం త్వరలోనే ఫలితాలలోకి వచ్చింది. ఆమె జిల్లా మరియు జాతీయ స్థాయిలలో పోటీ పడింది మరియు డిసెంబర్ 2014లో ఆమె తన మొదటి జాతీయ స్థాయి టోర్నమెంట్లో రజత పతకాన్ని సాధించింది. అక్కడి నుండి ఆమె ఎదుగుదల కొనసాగించింది, ప్రపంచ ఛాంపియన్లను ఓడించి అంతర్జాతీయ గౌరవాలను అందుకుంది. ఈ రోజు మానసి భారతదేశంలోని ప్రముఖ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరిగా నిలుస్తుంది. స్థితిస్థాపకత ప్రతికూలతను విజయంగా మార్చగలదనే దానికి రుజువు. ధైర్యానికి నిజమైన చిహ్నం.